హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా పెద్ద బాబు స్కూల్ దగ్గర యాన్యువల్ డే ఉండింది. అందుకనేసి స్కూల్ దగ్గరకొచ్చేసాము. నాన్న కూడా వచ్చాడనమాట మాతో పాటు. రాంగానే మా పిల్లలదే ఉండిందనమాట. అంటే మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్ ఉంది కదా! వాళ్ళ దాంతోనే హ్యాష్ ట్యాగ్ ఏపిచ్చి ఫోటోస్ తీస్తున్నారు. ఇక్కడ చీఫ్ గెస్ట్‌గా డీఎస్‌పీ సార్‌ని పిలిచారనమాట. మేడము, సార్ వెళ్ళి గెస్ట్‌ని పిలుచుకొని వస్తూ ఉన్నారు. మా వాళ్ళైతే గుర్తుపట్టలేదనమాట. మా ఆయనైతే మా బాబు కాదేమో అన్నట్టు చూస్తూ ఉన్నాడనమాట. కాస్ట్యూమ్‌లో గుర్తుపట్టలేకపోయాడు మా ఆయన. నేను రాంగానే మేమొచ్చి కూర్చున్నామో లేదో వాళ్ళ గ్రూప్ వాళ్ళని పిలిచారనమాట. నేను గుర్తుపట్టి లేదు మన లక్కీని అని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అప్పుడు గుర్తుపట్టారనమాట. నెక్స్ట్ ఇలాగ అయిపోయిన తర్వాత మేడంని పిలిచేసి మేడంని స్పీచ్ ఇయ్యమని చెప్పారు. దాని తర్వాత ప్రిన్సిపల్ సార్ ఉంటారు కదా! సార్‌నైతే ఇలాగ ఇన్వైట్ చేస్తున్నారనమాట మేడము. బొకే ఇచ్చేసి ఇన్వైట్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ మేడం వాళ్ళు కూడా డీఎస్‌పీ సార్ కూడా వచ్చారు కదా! సార్‌ని కూడా ఇన్వైట్ చేసేసుకొనేసి సార్‌ని కూడా ఇలాగ బొకే ఇచ్చి కూర్చోమన్నారనమాట. నెక్స్ట్ వచ్చేస్తే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దీపం పెట్టి చేస్తాం కదా! అలాగే వీళ్ళు కూడా ఇక్కడ పక్కన ఇలాగ పెట్టేసింటే అందరిని నించోమని చెప్పారు. మేము కూడా నించునేసి ఇలాగ దీపం వెలిగించేసారనమాట. చాలామంది వచ్చారు. కాకపోతే ఇంకొంచెం టైం పోతే డాన్స్ స్టార్ట్ చేస్తారన్నట్టు కొంతమంది రాలేదనమాట. మేడం ఇక్కడ చెప్తున్నారనమాట స్కూల్ గురించి. వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేపిస్తాం మేము, వాళ్ళ స్కూల్లో మార్క్స్ ఎలా ఉన్నాయి, టైకాన్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసి పేరెంట్స్ కూడా చెప్తున్నారనమాట. ప్రిన్సిపల్ సార్ కానీ వాళ్ళు మాట్లాడేసి ఇలాగ స్పీచెస్ ఇచ్చేశారు. డిఎస్పి సార్ వచ్చారు కదా! సార్ కూడా స్పీచ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ క్లాసికల్ డాన్స్ ఉంటుంది కదా! ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తే మనం వినాయకుడు పాటతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే వినాయకుడి సాంగ్కి క్లాసికల్ డాన్స్ వేసేసారనమాట. మా చిన్నోడు చూస్తూ ఉన్నాడు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అని. కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేశారులేండి, ఇబ్బంది ఏం పెట్టలేదు. ఇలాగ క్లాసికల్ డాన్స్ అయిపోయిన తర్వాత పైనుంచి ప్రిన్సిపల్ మేడం, సార్ వాళ్ళు అందరూ ఇలాగ పిక్స్ దిగేస్తున్నారనమాట. పాపం ఆ రోజు అయితే ప్రిన్సిపల్ సార్ వాళ్ళకైతే కొంచెం బాగా ఇబ్బందిగానే ఉండిందనమాట. నెక్స్ట్ స్టార్టింగ్ నర్సరీ వాళ్ళని పిలిచారు. వీళ్ళ డాన్స్ రాగానే అందరూ నుంచున్నారనమాట. పేరెంట్స్ అందరూ. ఎంతైనా చిన్నపిల్లలు అలాగ ముద్దుగా డ్యాన్స్ వేస్తుంటే బాగుంటుంది కదా! వాళ్ళకి డాన్స్ వచ్చో రాదో పక్కన పెట్టేస్తే వాళ్ళ కాస్ట్యూమ్ వేసుకొని అంతమంది ముందు నిలబడడం అన్నది గ్రేట్ అనమాట. ఇలాగ రాగానే వీళ్ళు ఈ స్టెప్ వేస్తున్నారు. ఈ స్టెప్కి సాంగ్ ఆల్రెడీ గెస్ చేయొచ్చు మనము. సాంగ్స్ అన్నది చెప్పకూడదు కాబట్టి మ్యూట్లో పెట్టేసి తీసాను అనమాట. వీళ్ళది అంతా లైన్ వైజ్గా వచ్చిందనమాట. ఫస్ట్ నర్సరీ, దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా మంచిగా ఇలాగ లుంగి వేసేసుకొని వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు కొద్దిసేపు వరకు అయితే. ఎంత ముద్దుగా వేస్తున్నారో చూడండి. మీరు ఈ స్టెప్ వేస్తేనే గుర్తుపట్టేయచ్చు ఏ సాంగ్ ఏంటి అన్నది. సాంగ్ చెప్పాల్సిన పని లేదనమాట. నెక్స్ట్ వీళ్ళది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూకేజీ వాళ్ళు అనమాట. పిల్లలైతే బాగా చేశారు డ్యాన్స్ అన్నది. ఎందుకంటే మనం అంతమంది ముందు నిలబడి ఒక మాట మాట్లాడాలంటేనే మాట్లాడలేము. అలాంటిది పిల్లలు వచ్చేసి ఇలాగ మంచిగా డాన్స్ వేస్తూ ఉన్నారు చూడండి. మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేశాడని చెప్పాను కదా! కలర్ఫుల్గా కనిపిస్తూ ఉండింది స్టేజ్ మొత్తం. నెక్స్ట్ ఈ సాంగ్ కోసమే అనమాట మా చిన్నోడు లేచి అక్కడ నుంచి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మా వాడు ఫేవరెట్ అనమాట సాంగ్. ఈ సాంగ్లో వచ్చేస్తే మా అన్న కూతురు ఉందనమాట. స్టార్టింగ్లోనే ఉంది చూడండి. గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. మా అన్న కూతురు ఈ అమ్మాయి అనమాట. వీళ్ళదైతే మిక్స్డ్ సాంగ్. అబ్బా సింగిల్ అనేం లేదు. అందుకనేసి చాలా బాగుండింది. మిక్స్డ్ సాంగ్ ఉంటేనే బాగుంటుంది కదా! ఎందుకంటే ఒకటే సాంగ్ ఉంటే కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు. మిక్స్డ్ సాంగ్ ఉందనుకోండి బీట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇలాగా డాన్స్ వేసేసారు. ఈ అమ్మాయి అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ వాళ్ళది కూడా అయిపోయింది. లైన్ వైజ్గా వస్తుందని చెప్పాను కదా! నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా ఇలాగ మొత్తం డివైడ్ చేసేసారు అనమాట. కొంతమందిని ఒక గ్రూప్ లాగా. నెక్స్ట్ మా వాడు వచ్చేసాడు చూడండి.
మా వాడిని గుర్తుపడతారా? గుర్తుపట్టండి మీరు. అంతలోపు నేనే చెప్పేస్తాలేండి. స్టార్టింగ్‌లోనే సెకండ్ అనమాట. సెకండ్ అబ్బాయి. వాడు ఎందుకు ఇంత క్యూరియాసిటీ అంటే వాడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం చేయడము. ఇంతమంది ముందు ఎప్పుడు స్టేజ్ మీద చేయలేదు. కాస్ట్యూమ్ కూడా ఎప్పుడు వేసుకోలేదన్నమాట. నేను వేసిన కృష్ణుడి గెటప్ తప్ప వాడు ఏది వేసుకోలేదు. అందుకే మాకు కొంచెం తను తొందరగా మాట్లాడలేడు అనమాట. అంటే తొందరగా మింగిల్ కాలేడు. ఇలాగా స్టేజ్ మీద వేస్తున్నాడు అనేసరికి మా నాన్న వచ్చేసి వెంటనే క్యూరియాసిటీతో చూస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ సాంగ్ అయితే చెప్పడానికి కూడా రాదబ్బా. ఎందుకంటే మన ఏమంటారు అడవిలలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాస్ట్యూమ్ వేశారు. అందుకనేసి మిక్స్డ్ వేసేసారు వాళ్ళకు కూడా. డ్యాన్స్ అయితే బాగా చేశాడు. కొంచెం ధైర్యం వచ్చిందనమాట. వేస్తాడు తిను కూడా అని చెప్పేసి మాకు అనిపించింది. నెక్స్ట్ వాళ్ళ గ్రూప్ మొత్తం ఇలాగ వేసేసారు. అందుకనేసి మా వాడిని కొద్దిసేపు ఎక్కువ పెట్టేశాను అనమాట. డాన్స్ బాగా వేస్తాడు, ఇంట్రెస్ట్ తనకి డాన్స్ అన్నది. ఇలాగ డాన్స్ వేసేసిన తర్వాత కాస్ట్యూమ్ కూడా చాలా బాగా ఒప్పిందనమాట. మా వాళ్ళు ఫస్ట్ గుర్తుపట్టలేదని చెప్పాను కదా నేనైతే. మా ఆయన అయితే నిజంగా అంటే గుర్తుపట్టలేదు. లక్కీ నేను అక్కడ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చూశాడనమాట. స్టార్టింగ్ రాగానే వీళ్ళతోనే హ్యాష్‌ట్యాగ్ పిక్స్ దిగారని చెప్పాను కదా. ఇప్పుడు డాన్స్ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళది ఈ ఈ సాంగ్ ఏదో మీరు గుర్తుపట్టేసి చెప్పేయండి. ఆల్రెడీ ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదా, మన బాలయ్య సాంగ్ అనమాట. చాలా బాగా చేశారు. ఈ బాబుకైతే బాగా ఒప్పిందనమాట ఆ కాస్ట్యూమ్ అన్నది. తను కూడా సేమ్ బాలయ్యలాగే ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి డాన్స్ చేస్తున్నాడనమాట. చాలా బాగా చేశారు వీళ్ళు కూడా. మేము మా బాబు కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే కాస్ట్యూమ్ తీసేసి మళ్ళీ నార్మల్ డ్రెస్ వేసుకొని రావాలి కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. మిగతా డాన్సర్స్ కూడా ఇలాగా వీళ్ళది కూడా డాన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తాయ్కాన్ అనమాట. చాలా బాగా చేశారు పిల్లలైతే. ఇదైతే మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండింది. పిల్లలు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇలాగ చేయడం అన్నది మామూలు విషయం కాదనమాట. పెద్దవాళ్ళే చాలా భయపడతూ ఉంటారు కదా, చిన్నపిల్లలకి ఇది చాలా అవసరం. ఏ స్కూల్లో అయినా ఇలాగ పెట్టేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. బాయ్సే కాదండి, గర్ల్స్ కూడా చూడండి చాలా బాగా చేశారు. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి నేనే షార్ట్గా తీశాను. చాలా బాగా చేశారు. ధైర్యం కావాలన్నమాట పిల్లలకి ఇలాగా. ఎందుకంటే ఇప్పుడు గర్ల్స్ ఉన్న పరిస్థితిలో వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాగ తాయ్క్వాన్ నేర్పిస్తే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ ఈ అమ్మాయి క్లాసికల్ డాన్స్ వేసిందనమాట. చాలా బాగా వేసింది ఈ అమ్మాయి. 9th క్లాస్ అంట ఈ అమ్మాయి అయితే. చాలా బాగా వేసింది క్లాసికల్ డాన్స్. ఫస్ట్ స్టార్టింగ్లో వేసినప్పుడు గ్రూప్లో ఉండింది, ఇప్పుడు సింగిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందనమాట. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చింది ఈ అమ్మాయి అయితే. అందరూ ఈ అమ్మాయిదే మెచ్చుకున్నారు. మొత్తం మీద గాను తాయ్క్వాన్ ఈ అమ్మాయిది చాలా బాగుండింది అనమాట. మా బాబు కోసం వెయిట్ చేసేసి తను వచ్చేసరికి ఈ లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసేసి ఇంటికి వచ్చేసామన్నమాట మేము. అప్పటికే 11:30 అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్.